హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రతిమా టాక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైనా మీలో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అట్లాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను ఈరోజు మీకు టాప్ 10 ఎన్ఐటి కాలేజెస్ ఇన్ ఇండియా గురించి చెప్తున్నాను. అంటే ఆ ఎన్ఐటి కాలేజెస్లో ఫీజు, ర్యాంకింగ్, ఆ ప్లేస్మెంట్స్ అండ్ కోర్సెస్ ఏమేమి ఉంటాయి అన్నట్ల గురించి చెప్తానమాట. అంటే టాప్ 10 ఎన్ఐటి కాలేజెస్ 2024 నిర్ఫ్ ర్యాంకింగ్ బేస్ చేసుకుని చెప్తున్నాను అనమాట. టాప్ 10 ఎన్ఐటి కాలేజెస్ గురించి. యాక్చువల్గా ఎన్ఐటీస్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటాము మనం. ఎన్ఐటి ఫుల్ ఫామ్ అది. అయితే ఈ ఎన్ఐటీస్ అనేవి గవర్నమెంట్ ఫండెడ్ కాలేజెస్ అనమాట. అంటే గవర్నమెంట్ ఫండ్ చేస్తుంది. అట్లాగే ఎడ్యుకేషనల్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా కూడా ఫండింగ్ చేస్తుంది అనమాట ఈ కాలేజెస్కి. చాలామందికి డ్రీమ్ ఉంటుంది. అంటే ఐఐటీస్ ఎవరికైతే రావో వాళ్ళందరూ ఎన్ఐటీస్లో జాయిన్ అవుదామనే డ్రీమ్ చాలామంది పిల్లలకు ఉంటుంది. అందుకే కోసమే నేను ఈ టాప్ ఎన్ఐటి కాలేజెస్ నిర్ఫ్ ర్యాంకింగ్ బేస్ చేసుకుని ఈ ఇయర్ నిర్ఫ్ ర్యాంకింగ్స్ అంటే 2024 నిర్ఫ్ ర్యాంకింగ్స్ బేస్ చేసుకుని చెప్తున్నాను. టాప్ 10 ఎన్ఐటీస్ 2024. ఈ ఎన్ఐటి కాలేజెస్కి వచ్చేటప్పటికి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తారు. అట్లాగే రీసెర్చ్ ఫెసిలిటీస్ కూడా బాగా ఉంటాయి. అట్లాగే ప్లేస్మెంట్స్ చాలా ఉంటాయి. టాప్ కంపెనీస్ నుంచి ప్లేస్మెంట్స్ వస్తాయి. అందుకోసమే నేను ఈ ఎన్ఐటీస్ కాలేజ్ అంటే టాప్ 10 ఎన్ఐటి కాలేజెస్ ఇన్ ఇండియా గురించి చెప్తున్నాను అనమాట ఈ వీడియోలో. ఫస్ట్ వచ్చేటప్పటికి ఎన్ఐటి త్రిచి అంటాము. ఎన్ఐటి త్రిచి అంటే తమిళనాడులో ఉంటుంది. ఈ కాలేజ్ వచ్చేటప్పటికి లొకేషన్ వచ్చి తమిళనాడు స్టేట్లో ఉంటుంది. తిరుచునపల్లి అంటాము. టోటల్ ఫీ వచ్చేటప్పటికి ఈ కాలేజ్కి అంటే 4 ఇయర్స్కి ఫీ కలిపి 8,07,000 ఉంటుంది. టైప్ వచ్చేటప్పటికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్ కాలేజ్ అనమాట. అప్రూవ్డ్ బై యూజీసీ, ఏఐసిటి, సిఈ అండ్ నాక్. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి 27.27 lakhs per annum ఉంది. ఎలిజిబిలిటీ ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి 10+2 పాస్ అయ్యి ఉండాలి. జేఈ మెయిన్స్ క్వాలిఫై అయ్యి ఉండాలి. అట్లాగే గేట్ ఎగ్జామ్ ద్వారా కానీ, ఐఐటి జామ్ కానీ ఆర్ నిమ్సెట్ ద్వారా కూడా రావచ్చు. అంటే పీజీ కోర్సెస్కి అనమాట. ఈ జేఈ మెయిన్స్ అనేది బీటెక్ కోర్సెస్కి క్వాలిఫై అయ్యి ఉండాలి. అట్లాగే ఇది ర్యాంక్ ఈ కాలేజ్కి వచ్చేటప్పుడు ర్యాంక్ చూస్తే నిర్ఫ్ ర్యాంకింగ్ 9th ఉంది. NIT Trichy has been awarded ASSOCHAM for its perfect use of ICT tools in education and the high impact of entrepreneurship campus award. It is famous for the world-class facilities offered by the campus for education and research in courses like BTech, MTech, BArc and MArc. ఇందులో ఎంటెక్ ఉంటుంది, ఎంఆర్క్ ఉంటుంది, బీటెక్ ఉంటుంది, బీఆర్క్ ఉంటుంది. ఈ అన్నట్ల మీద రీసెర్చ్ జరుగుతుంది. అట్లాగే బెస్ట్ ఎడ్యుకేషన్ కూడా ఇస్తారు. ఇది ఎన్ఐటి త్రిచికి సంబంధించి. నెక్స్ట్ సెకండ్కి వచ్చేటప్పటికి సెకండ్ ఎన్ఐటి వచ్చేటప్పటికి ఎన్ఐటి సూరత్కల్ అంటాము. ఇది మ్యాంగ్లూరులో ఉంది. దీని లొకేషన్ కర్ణాటక స్టేట్లో మ్యాంగ్లూరులో ఉంది. టోటల్ ఫీ వచ్చేటప్పటికి 4 ఇయర్స్కి కలిపి 5 lakhs ఫీ ఉంది. అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్ కాలేజే ఇది కూడా. అప్రూవ్డ్ బై యూజీసీ, ఏఐసిటిసిఈ అండ్ ఎన్బిఏ. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి 12.64 lakhs per annum ఉంది. ఎలిజిబిలిటీ ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి 10+2 పాస్ అయ్యి ఉండాలి. అట్లాగే జేఈ మెయిన్స్ క్వాలిఫై అయ్యి ఉండాలి. గేట్ ద్వారా కానీ, అట్లాగే ఐఐటి జామ్ ద్వారా కానీ. అంటే గేట్, ఐఐటి జామ్ అనేది పీజీ కోర్సెస్ సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్స్. అట్లాగే ర్యాంక్ వచ్చేటప్పటికి నిర్ఫ్ ర్యాంకింగ్ 17th ర్యాంక్ ఉంది. ఎన్ఐటి సూరత్కల్ వచ్చేటప్పటికి టాప్ 10 ఎన్ఐటి కాలేజెస్లో ఒకటి ఫేమస్ అనమాట. అట్లాగే ఈ ఎన్ఐటి సూరత్కల్లో వచ్చేటప్పటికి అరౌండ్ 14 డిపార్ట్మెంట్స్ విత్ మోర్ దెన్ 5,000 స్టూడెంట్స్ అండ్ 200 ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు ఈ కాలేజ్కి. ఇట్ ఆల్సో ర్యాంక్డ్ 124th ఇన్ ద క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ ఇన్ సౌత్ ఏషియన్ కేటగిరీకి సంబంధించి 124th ర్యాంక్లో ఉందన్నమాట. ఇది ఎన్ఐటి సూరత్కల్కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎన్ఐటి రూర్కేలా ఉంది. ఎన్ఐటి రూర్కేలా వచ్చేటప్పటికి లొకేషన్ వచ్చేటప్పటికి ఒడిస్సా స్టేట్లో ఉంది. అట్లాగే టోటల్ ఫీ వచ్చేటప్పటికి 5 lakhs ఉంది. 4 ఇయర్స్కి కలిపి ఇది టోటల్ ఫీ. అట్లాగే టైప్ వచ్చేటప్పటికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్ కాలేజ్ అనమాట. అప్రూవ్డ్ బై నాక్ అండ్ ఎన్బిఏ. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి 19.89 lakhs per annum ఉంది. అట్లాగే ఎలిజిబిలిటీ ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి 10+2 అండ్ జేఈ మెయిన్స్ మాత్రమే ఉంది. అంటే జేఈ మెయిన్స్ క్వాలిఫై అయ్యి ఉండాలి. 10+2 కూడా పాస్ అయ్యి ఉండాలి. అట్లాగే ర్యాంక్ వచ్చేటప్పటికి నిర్ఫ్ ర్యాంకింగ్ 19th ర్యాంక్ ఉందన్నమాట. నిర్ఫ్ ర్యాంకింగ్కి సంబంధించి ఈ ఎన్ఐటి రూర్కేలా ఈజ్ ఎన్ ఇన్స్టిట్యూట్ దట్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ ఎక్సలెన్స్ ఇన్ కన్సల్టెన్సీ, రీసెర్చ్ and the undergraduate, postgraduate and doctoral levels of education offered by it.
It also ranked between 551 to 700 in QS World University Ranking by subject in the year 2024. ఇది NIT రూర్కేలాకి సంబంధించి. నెక్స్ట్ వచ్చేటప్పటికి NIT వరంగల్ 4th ప్లేస్కి వచ్చేటప్పటికి, లొకేషన్ వచ్చేటప్పటికి హనుమకొండ తెలంగాణ స్టేట్లో ఉంది. అట్లాగే టోటల్ ఫీ వచ్చేటప్పటికి 5 lakhs ఉంది 4 yearsకి కలిపి. టైప్ వచ్చేటప్పటికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్ కాలేజ్, అప్రూవ్డ్ బై NAC అండ్ NBA. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి 9.6 lakhs per annum ఉంది. ఎలిజిబిలిటీ ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి 10+2 పాస్ అయ్యి ఉండాలి. అట్లాగే JEE మెయిన్స్ క్వాలిఫై అయ్యి ఉండాలి. క్యాట్ ద్వారా కానీ, గేట్ ద్వారా కానీ, IIT JAM ద్వారా కానీ, ఆర్ నిమ్సెట్ ఎంట్రన్స్ ద్వారా కానీ ఈ కాలేజ్లో ఎంటర్ అవ్వచ్చు. అట్లాగే నిర్ఫ్ ర్యాంకింగ్ వచ్చేటప్పటికి 21st ర్యాంక్ ఉంది. నిర్ఫ్ ర్యాంకింగ్ NIT వరంగల్కి సంబంధించి. NIT వరంగల్ కూడా టాప్ 10 NIT కాలేజెస్లో బెస్ట్ కాలేజే ఇది కూడా. ఇది వచ్చేటప్పటికి NIT వరంగల్ ఈజ్ అనదర్ వన్ ఆఫ్ ద టాప్ 10 NIT కాలేజెస్ ఇన్ ఇండియా, బ్లెస్డ్ విత్ ఎక్సలెన్స్ ఇన్ రీసెర్చ్, కంటిన్యూడ్ ఎడ్యుకేషన్ అండ్ ఇండస్ట్రియల్ కన్సల్టెన్సీ అలాంగ్ విత్ మెనీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఫర్ టీచర్స్. ద కాలేజ్ హ్యాస్ మోర్ దెన్ 7,000 స్టూడెంట్స్ ఉంటారు ఇందులో. అట్లాగే 214 ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారు. ఇట్ ఆల్సో ర్యాంక్డ్ 59th ఇన్ ద US న్యూస్ ఇన్ ద ఇయర్ 2023కి సంబంధించి 59th ర్యాంక్లో ఉంది US న్యూస్కి సంబంధించి. ఇది NIT వరంగల్కి ప్రీవియస్గా NIT వరంగల్నే REC కాలేజ్ వరంగల్ అనేవాళ్ళు అనమాట. ఇప్పుడు NIT వరంగల్ కింద చేంజ్ అయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి MNIT జైపూర్. ఇది లొకేషన్ వచ్చేటప్పటికి రాజస్థాన్లో ఉంది, రాజస్థాన్ స్టేట్లో. అట్లాగే టోటల్ ఫీ వచ్చేటప్పటికి 6,64,000. ఇది 4 yearsకి ఫీజు. అట్లాగే టైప్ వచ్చేటప్పటికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్ కాలేజే, అప్రూవ్డ్ బై NAC, NBA అండ్ AICTCE. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి 11 lakhs per annum ఉంది. అట్లాగే ఎలిజిబిలిటీ ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి 10+2 పాస్ అయ్యి ఉండాలి. అట్లాగే JEE మెయిన్స్ క్వాలిఫై అయ్యి ఉండాలి. CCMT ద్వారా కానీ, గేట్ ద్వారా కానీ, IIT JAM ద్వారా కానీ ఎలిజిబిలిటీ ఎగ్జామ్స్ ద్వారా ఈ కాలేజ్కి ఎంటర్ అవ్వాలి. అట్లాగే నిర్ఫ్ ర్యాంకింగ్ చూస్తే 82 ప్లేస్లో ఉంది నిర్ఫ్ ర్యాంకింగ్. అట్లాగే MNIT జైపూర్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ మదన్ మోహన్ మాల్వియా అండ్ హ్యాస్ మోర్ దెన్ 5,000 స్టూడెంట్స్ ఉన్నారు. ఇన్ వేరియస్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ కలిపి 5,000 స్టూడెంట్స్ ఉన్నారు. ఈ కాలేజ్కి వచ్చేటప్పటికి ఏమేమి కోర్స్ ఆఫర్ చేస్తుందంటే ఇంజనీరింగ్కి సంబంధించి కోర్సెస్ ఉన్నాయి, మేనేజ్మెంట్ కోర్సెస్ ఉన్నాయి, అట్లాగే సైన్స్కి సంబంధించి కోర్సెస్ ఉన్నాయి, అట్లాగే హ్యుమానిటీస్ అండ్ డిజైన్కి సంబంధించి కూడా కోర్సెస్ ఉంది. ఇది MNIT జైపూర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ 6th ప్లేస్కి చూస్తే మనకి NIT కురుక్షేత్ర ఉంది. NIT కురుక్షేత్ర వచ్చేటప్పటికి లొకేషన్ వచ్చి హర్యానా స్టేట్లో ఉంది. అట్లాగే టోటల్ ఫీ వచ్చేటప్పటికి 5 lakhs ఉంది 4 years కలిపి. అట్లాగే టైప్ వచ్చేటప్పటికి సెంట్రల్ ఫండెడ్ కాలేజ్ ఉంది, అప్రూవ్డ్ బై NAC, NBA అండ్ AICTCE ఉంది. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి 14 lakhs per annum ఉంది. అట్లాగే ఎలిజిబిలిటీ ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి 10+2 పాస్ అయ్యి ఉండాలి. JEE మెయిన్స్ క్వాలిఫై అయ్యి ఉండాలి. ఆర్ CMAT ద్వారా కానీ, క్యాట్ ద్వారా కానీ, GMAT ద్వారా కానీ, మ్యాట్ ద్వారా కానీ, నిమ్సెట్ కానీ అండ్ గేట్ ద్వారా కానీ ఈ కాలేజ్కి ఎంటర్ అవ్వచ్చు. అట్లాగే ర్యాంక్ వచ్చేటప్పటికి 151 to 200 బ్యాండ్లో ఉంది నిర్ఫ్ ర్యాంకింగ్కి సంబంధించి NIT కురుక్షేత్ర. ఇది కూడా టాప్ 10 NIT కాలేజెస్లో ఒకటే. ఇది టాప్ లెవెల్ ఎడ్యుకేషన్ ఇస్తుంది. అట్లాగే రీసెర్చ్ ఫెసిలిటీస్ ఇన్ టెక్నాలజీ, బిజినెస్ అండ్ డాక్టరేట్ లెవెల్ కోర్సెస్ ఉన్నాయి. ఈ కాలేజీకి సంబంధించి 11 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అండ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1963లో ఎస్టాబ్లిష్ అయింది ఈ కాలేజ్. ఇది NIT కురుక్షేత్రకు సంబంధించి. నెక్స్ట్ 7th ప్లేస్ చూసేటప్పటికి NIT అలహాబాద్ ఉంది. ఇది లొకేషన్ వచ్చేటప్పటికి ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఉంది. అట్లాగే టోటల్ ఫీ వచ్చేటప్పటికి 6,92,000 ఉంది 4 yearsకి కలిపి ఈ ఫీ. అట్లాగే టైప్ వచ్చేటప్పటికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్ కాలేజ్, అప్రూవ్డ్ బై UGC, NBA అండ్ AICTCEకి సంబంధించి అప్రూవల్ ఉంది. అట్లాగే యావరేజ్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి 16 lakhs per annum ఉంది. అట్లాగే ఎలిజిబిలిటీ ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి 10+2 పాస్ అయ్యి ఉండాలి. JEE మెయిన్స్ క్వాలిఫై అయ్యి ఉండాలి. CMAT ద్వారా కానీ, క్యాట్ ద్వారా కానీ, GMAT ద్వారా కానీ, XAT ద్వారా కానీ, దసా అండ్ ATMA ద్వారా కానీ ఈ ఎలిజిబిలిటీ ఎగ్జామ్స్ ద్వారా ఎంటర్ అవ్వచ్చు ఈ కాలేజ్లోకి. అట్లాగే ర్యాంకింగ్ చూస్తే 151 to 200 బ్యాండ్లో ఉంది నిర్ఫ్ ర్యాంకింగ్ సంబంధించి. NIT అలహాబాద్ ఈజ్ అనదర్ టాప్ కాలేజ్ దట్ ఆఫర్స్ అరౌండ్ 9 UG and 23 PG courses to students aspiring to study engineering or management and launches new courses every year in order to grow in size and scope. ఇది ఎవ్రీ ఇయర్ కొన్ని కోర్సెస్ యాడ్ చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే స్టూడెంట్స్ని కూడా ఇంక్రీజ్ చేసుకోవడానికి, అట్లాగే ఆ కాలేజీని కూడా
అంటే ఫేమస్ చేసుకోవడానికి. అట్లాగే 9 యూజీ కోర్సెస్ ఉన్నాయి. అంటే అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించి 9 కోర్సెస్ ఉన్నాయి. పీజీ కోర్సెస్కి సంబంధించి 23 పీజీ కోర్సెస్ ఉన్నాయి. ఇక్కడ కూడా మంచి టాప్ ప్లేస్మెంట్స్ వస్తాయి. అవి ఏమేమి ప్లేస్మెంట్ కంపెనీస్ వస్తాయి అంటే అమెజాన్ వస్తుంది, గూగుల్ అండ్ మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ప్లేస్మెంట్స్ వస్తాయి. ఇది ఎన్ఐటి అలహాబాద్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ 8th ప్లేస్కి వచ్చేటప్పటికి ఎన్ఐటి క్యాలికట్ ఉంది. ఎన్ఐటి క్యాలికట్కి వచ్చేటప్పటికి లొకేషన్ వచ్చేటప్పటికి కోజికోడ్ కేరళ స్టేట్లో ఉంది. అట్లాగే టోటల్ ఫీ వచ్చేటప్పటికి 5 lakhs ఉంది 4 yearsకి కలిపి. టైప్ వచ్చేటప్పటికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్ కాలేజ్, అట్లాగే అప్రూవ్డ్ బై యూజీసీ అండ్ ఏఐసిటిసిఈ అప్రూవల్ ఉంది. అట్లాగే యావరేజ్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి 13.77 lakhs per annum ఉంది. అట్లాగే ఎలిజిబిలిటీ ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి 10+2 పాస్ అయ్యి ఉండాలి, జేఈఈ మెయిన్స్ క్వాలిఫై అయ్యి ఉండాలి, క్యాట్ ద్వారా కానీ, గేట్ ద్వారా కానీ, నిమ్సెట్ ద్వారా కానీ ఆర్ ఐఐటి జామ్ ద్వారా కానీ ఎలిజిబిలిటీ ఎగ్జామ్స్ ద్వారా ఈ కాలేజ్కి ఎంటర్ అవ్వచ్చు. అట్లాగే ర్యాంక్ చూసుకునేటప్పటికి నిఫ్ ర్యాంకింగ్ 54th ప్లేస్లో ఉంది. ఈ కాలేజ్కి చూసుకునేటప్పటికి 15 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అండర్ గ్రాడ్యుయేట్కి, పోస్ట్ గ్రాడ్యుయేట్కి, డాక్టరేట్ కోర్సెస్కి సంబంధించి మొత్తం 15 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అవి ఏమేమి ఫీల్డ్కి సంబంధించినవి అంటే టెక్నాలజీకి సంబంధించి, ఆర్కిటెక్చర్కి సంబంధించి, బిజినెస్కి సంబంధించి అండ్ ప్లానింగ్కి సంబంధించి. ఇక్కడికి టాప్ రిక్రూటర్స్ వస్తారు, అంటే టాప్ ప్లేస్మెంట్స్ వస్తాయి. అవి ఏమేమి కంపెనీస్ అంటే ఎసెంచర్ వస్తుంది, అమెజాన్ వస్తుంది, సిస్కో వస్తుంది, యాక్సిస్ బ్యాంక్ అండ్ సీడాక్ కంపెనీస్ అనమాట ఈ కాలేజీకి ప్లేస్మెంట్స్కి వస్తాయి. ఇది ఎన్ఐటి క్యాలికట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ 9th ప్లేస్ చూసుకుంటే ఎన్ఐటి దుర్గాపూర్ ఉంది. దీని లొకేషన్ వచ్చేటప్పటికి వెస్ట్ బెంగాల్ స్టేట్లో ఉంది. టోటల్ ఫీ వచ్చేటప్పటికి 5 lakhs ఉంది 4 yearsకి కలిపి. అట్లాగే టైప్ వచ్చేటప్పటికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్ కాలేజ్, అప్రూవ్డ్ బై ఎన్బిఏ అండ్ ఏఐసిటిఈ. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి 13.62 lakhs per annum ఉంది. అలాగే ఎలిజిబిలిటీ ఎగ్జామ్స్కి వచ్చేటప్పటికి 10+2 పాస్ అయ్యి ఉండాలి, జేఈఈ మెయిన్స్ క్వాలిఫై అయ్యి ఉండాలి. ర్యాంక్ చూసుకునేటప్పటికి నిఫ్ ర్యాంకింగ్ 93 ప్లేస్లో ఉంది. అట్లాగే ఎన్ఐటి దుర్గాపూర్కి సంబంధించి 14 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అంటే అండర్ గ్రాడ్యుయేట్కి, పోస్ట్ గ్రాడ్యుయేట్కి, డాక్టరేట్ కోర్సెస్ అన్నీ కలిపి 14 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అవి ఏమేమిటి అంటే బీటెక్ కోర్సెస్ ఉన్నాయి, ఎంటెక్ ఉంది, ఎంబీఏ ఉంది, పిహెచ్డి ఉంది. ఈ కాలేజ్కి వచ్చేటప్పటికి 43rd ప్లేస్లో ఉంది నిఫ్ ర్యాంకింగ్ సంబంధించి ఇంజనీరింగ్ కేటగిరీకి. అట్లాగే టాప్ రిక్రూటర్స్ ఏమేమి వస్తాయి అంటే విప్రో వస్తుంది, టీసీఎస్ వస్తుంది, అమెజాన్ అండ్ మైక్రోసాఫ్ట్ కంపెనీస్ వస్తాయి. ఇది ఎన్ఐటి దుర్గాపూర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి 10th ప్లేస్ చూసుకునేటప్పటికి ఎన్ఐటి జలంధర్ ఉంది. ఇది వచ్చేటప్పటికి లొకేషన్ వచ్చేటప్పటికి పంజాబ్ స్టేట్లో ఉంది. అట్లాగే టోటల్ ఫీ వచ్చేటప్పటికి 5 lakhs ఉంది 4 yearsకి కలిపి. టైప్ చూసుకునేటప్పటికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్ కాలేజ్, అప్రూవ్డ్ బై ఏఐసిటిఈ. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి 13 lakhs per annum ఉంది. అట్లాగే ఎలిజిబిలిటీ ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి 10+2 అండ్ జేఈఈ మెయిన్స్ క్వాలిఫై అయి ఉండాలి, క్యాట్ ద్వారా కానీ, సీమ్యాట్ ద్వారా కానీ, గేట్ ద్వారా కానీ, ఐఐటి జామ్ ద్వారా కానీ ఈ కాలేజ్కి ఎంటర్ అవ్వచ్చు. అట్లాగే నిఫ్ ర్యాంకింగ్ చూస్తే 101 ర్యాంక్ ఉంది. ఈ ఎన్ఐటి జలంధర్కి సంబంధించి 17 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అవి అండర్ గ్రాడ్యుయేట్కి, పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ డాక్టరేట్ కోర్సెస్కి సంబంధించి 17 డిపార్ట్మెంట్స్ ఉన్నవి. అవి ఏమేమి కోర్సెస్కి సంబంధించి అంటే ఇంజనీరింగ్ కోర్సెస్, టెక్నాలజీ అండ్ సైన్స్కి సంబంధించిన కోర్సెస్కి. అట్లాగే ఈ కాలేజ్కి వచ్చేటప్పటికి 204th ర్యాంక్ ఇన్ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ ఇన్ ది ఇయర్ 2024కి సంబంధించి 204th ర్యాంక్ వచ్చింది. అట్లాగే టాప్ రిక్రూటర్స్ని చూస్తే మనం ఈ కాలేజ్కి సంబంధించి అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇన్ఫోసిస్, బీపీసీఎల్, ఎసెంచర్, టీసీఎస్ అండ్ విప్రో కంపెనీస్ వస్తాయి. ఇది ఎన్ఐటి జలంధర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇవి మొత్తం టాప్ 10 ఎన్ఐటి కాలేజెస్. ఎన్ఐటి కాలేజెస్కి వచ్చేటప్పటికి బెస్ట్ రీసెర్చ్ ఉంటుంది. అట్లాగే ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి. అది సంబంధించి ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ అండ్ సైన్స్కి సంబంధించి ఉంటాయి. అట్లాగే కోర్సెస్ చూసేటప్పటికి సెమిస్టర్ వైజ్ ఉంటుంది, అంటే పర్ ఇయర్ 2 సెమిస్టర్స్ వైజ్ ఉంటుంది. అట్లాగే కండక్టెడ్ పర్ ఇయర్ ఉంటుంది. అట్లాగే అకంపైన్డ్ బై రెగ్యులర్ అసైన్మెంట్స్ అండ్ ల్యాబ్ వర్క్ సంబంధించి అన్నీ ఉంటాయి. ఇది టాప్ 10 ఎన్ఐటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు ఎవరికైనా అర్థం కాకపోతే నేను చెప్పింది ఒకసారి వీడియో పాజ్ చేసుకు చూడండి. నేను ప్రతిదీ స్క్రీన్ షాట్లో డిస్ప్లే చేశాను. ఇది టాప్ 10 ఎన్ఐటి కాలేజెస్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.